సార్, గుర్తింపు కోసం ప్రాకులాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. అసలు ఈ గుర్తింపు పొందాలి అనే థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మాధురి గారు, జీవితంలో ఏదో ఒక సందర్భంలో నన్ను 10 మంది గుర్తించాలి అనేటటువంటిది ఈ ఫేజ్లో నుంచి మనలో చాలామంది అలా వెళ్తాం. ఆ ఫేజ్ ఎంతకాలం ఉంటుంది, లేదా ఆ నేచర్కి మనం ఎడిక్ట్ అయిపోతామా, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. మీరు అన్నది నిజమే. అంటే గుర్తింపు గురించి మనం ఏ మాటలైనా ఆడేస్తాం, ఏ పనైనా చేసేస్తాం. నన్ను 10 మంది చూడాలి అనేటటువంటి ఆ నేచర్ ఉంది చూసారా, అది ఒక వ్యసనంగా మారిపోయినటువంటి ఒక ఫేజ్ ఆఫ్ సివిలైజేషన్లో నుంచి వెళ్తున్నాం మనం. దానికోసం మనం ఆన్లైన్లో ఏ పనైనా చేసేస్తాం, ఎలాంటి రీల్ అయినా వేసేస్తాం, ఎలాంటి ఆ పాపులారిటీ కోసం ఏదైనా చేస్తాం. బేసికలీ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, వీళ్ళకు ఉండే సెన్స్ ఆఫ్ వర్త్. అంటే నా వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, నేను కూడా ఒక విలువైన వ్యక్తిని, నాలో ఒక వాల్యూ ఉంది, నాలో ఒక ఇంపార్టెన్స్ ఉంది అని తెలియజేసేటటువంటి ఆ ప్రయత్నంలో వీళ్ళు ఎక్కడో దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తిని, వీళ్ళ వాల్యూని బయట నుంచి వచ్చేటటువంటి పాపులారిటీలో చూస్తారు. సో వీళ్ళు ఎలా చూస్తారంటే బేసికల్గా వీళ్ళు వాళ్ళ వాల్యూని, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఒకటి పాపులారిటీ నుంచి చూస్తారు, రెండోది పవర్, ఓకే, మూడోది పొజిషన్ అండి. పాపులారిటీ, వీళ్ళకి బ్రాండింగ్ కావాలి. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ అండి. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, సర్వీస్ ఉంది. దీన్ని నేను మార్కెట్ చేస్తేనే 10 మందికి తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ నా దగ్గర ఉన్నాయి, ఈ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, మీరు తీసుకోండి. అది ఎలా తెలుస్తుంది? మార్కెటింగ్ చేస్తేనే తెలుస్తుంది. కానీ ఆ మార్కెటింగ్ చేసేది ఒక గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. మీరు తెలియజేస్తేనే మార్కెట్కి తెలుస్తుంది. కానీ నేను ఏమి చేయకపోయినా నన్ను అందరూ గుర్తించాలి. ఓకే, కేవలం ఆ గుర్తింపు, బయట వాళ్ళు నన్ను గుర్తిస్తేనే నాకు ఒక వాల్యూ ఉంది అనేది ఒక మానసిక డీవియేషన్ అండి.